SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇల్లు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు 200 రోజులు పని దినాలు కల్పించాలి. సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కిరణ్. అన్నమయ్య జిల్లా రాయచోటి సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజు డిమాండ్ల సాధనకై రాయచోటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇల్లు ఇవ్వాలని, పట్టణంలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు చొప్పున స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించాలని వారు కోరారు. వందల సంఖ్యలో ఇల్లు లేని వారు ఇండ్లు అద్దెకు తీసుకొని వేల రూపాయలు బాడుగులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి పథకంలో శ్రామికులకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలు జరగకుండా చూడాలని, అలాగే ప్రతి పని దినానికి 600 రూపాయల వేతనం కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సిపిఐ ఎంఎల్ కార్యదర్శి మావులూరి విశ్వనాథ్, జిల్లా కమిటీ సభ్యులు రమణ, రఘునాథ్, నాయుడు, సుజాత తదితరులు హాజరయ్యారు. పరిష్కారం చేయాలి, సమస్యను పరిష్కారం చేయాలి, ఇళ్ళ సమస్య పరిష్కారము. जिंदाबाद सीपीएमएल लिबरेशन. గత 4 రోజులుగా రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణ పరిధిలోనే అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు ఉండాలని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఆ రకంగా మేము కూడా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. కాబట్టి మరి ముఖ్యంగా ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరో అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ పరిధిలో 2 సెంట్లు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తా ఉంది, కానీ ఇంతవరకు దాన్ని అమలు పరచడం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా జోక్యం చేసుకొని మేము ఇచ్చిన అర్జీలన్నీ కూడా స్వీకరించి అవి పరిశీలన చేసి ఎవరికైతే నిజంగా ఇల్లు లేదో వాళ్ళని గుర్తించి వారికి ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలా లేని పక్షాన మరి ముఖ్యంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాయచోటిలో దాదాపు మేము గత ప్రభుత్వంలో 20,000 మందికి ఇల్లు ఇచ్చినామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. మరి ముఖ్యంగా అదే 7,000 మంది ఇప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళు రాయచోటిలో చుట్టుపక్కల ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా వారి సర్వేలలో సర్వే చేయించి మరి ముఖ్యంగా వాళ్ళకు ఎవరికైతే అనుకుంటుందో అటువంటి వాళ్ళకు ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు మావులూరి విశ్వనాథ్, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి. ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కూడా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన ఈ యొక్క లిబరేషన్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దానికి సంబంధించి ఈ యొక్క విషయాలపైన పార్టీ ఉదయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు రాయచోటి పట్టణ పరిసర ప్రాంతాల్లో అనేక. నా పేరు ఉదయ్ కిరణ్, సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని. ఈరోజు సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రధానమైన డిమాండ్లు సూపర్ 6 అని పేరుతో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కాదు, ప్రజలకు అనేకమైన అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలన్నింటినీ కూడా మేము పీపుల్ 6 పేరుతో, ప్రజలకి నిజమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పీపుల్ 6 పేరుతో డిమాండ్లని మేము క్యాంపెయిన్గా తీసుకుని ఒక ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ నిర్వహిస్తూ ఉంది. దానిలో ప్రధానమైనది ప్రజలకి తక్షణంగా అవసరమైన పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఏదైతే ఉందో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించివ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇది కాకుండా విద్యారంగంలో కానీ అటు పారిశ్రామిక రంగంలో కానీ విపరీతమైన ప్రైవేటీకరణ కొనసాగుతూ ఉంది. ఆ ప్రైవేటీకరణతోటి విద్య అనేది కేవలం కొద్ది మందికే పరిమితం అవుతూ ఉంది. ఈ రోజున విద్యారంగంలో అనేకమైన కీలకమైన చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ కావచ్చు,
ఇతర మార్పులు కావచ్చు. వీటి వలన కేవలం విద్య కొద్ది మందికే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. వాటితో పాటు నిరుద్యోగ వృత్తి, అలాగే పరిశ్రమ రంగంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజు వరకు నిరుద్యోగ వృత్తి గురించి కానీ, ఉద్యోగ అవకాశాల కల్పన గురించి కానీ ఏమి మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయట్లేదు. అయితే వీటన్నిటిని కప్పిపుచ్చడం కోసం అమరావతి ప్రచారం ఒకటి, అమరావతి రాజధాని నిర్మిస్తున్నామని చెప్పేసి ఆ ప్రచారం ఒకటి, దాంతోపాటు బీజేపీకి అనుకూలమైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలమైన మత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాలని ఇక్కడ కూడా టీడీపీ, జనసేనలు కొనసాగిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరి మత రాజకీయాలను, ఆ ఎజెండాని మేము ఖండిస్తూ ఉన్నాం సిపిఐఎంఎల్ లిబరేషన్గా. ఈ మధ్యనే రాయచోట్లో కూడా చెదురుమదురుగా ఒక మతపరమైన ఘటనలు జరిగిన ఇరు వర్గాలకు మధ్యలో ఘర్షణకు దారితీసే పరిస్థితులు మనం ఈ మధ్యనే గమనించాం. ఇవి దేశవ్యాప్తంగా ఏదో యాదృచ్ఛికంగా జరిగినవి మేము అనుకోవట్లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ హయాంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని చెప్పేసి ప్రజల్ని విడగొడుతూ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆ మత రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఆ విద్వేష రాజకీయాలను మేము ఎండగొడుతూ క్యాంపెయిన్ ప్రజలకి కనీస అవసరాలను తప్పించి వీరు ఏ విధంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారో ఆ రాజకీయాలను మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఆ రాజకీయాలను ప్రస్తావించి ప్రజల్ని చైతన్యం చేస్తూ వారిని ప్రశ్నించమని చెప్పేసి మేము అందరినీ కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాం. దానిలో ముగింపుగా ఈరోజు ప్రజా సమస్యల మీద ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల మీద అర్జీ ఇస్తూ తహసీల్దార్ గారికి, రాయచోటి పట్టణ తహసీల్దార్ గారికి అర్జీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించిపోతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.